సంబంధించి ప్రేక్షకులకు మరియు మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. గతంలో సోనియా గాంధీ గారు నాకు తెలిసినంత వరకు 1999లో ఆవిడ రెండు కాన్స్టిట్యున్సీల నుండి పోటీ చేసింది. ఒకటి వచ్చేసి అమేథీ, ఒకటి వచ్చేసి కర్ణాటకలో. ఈ రెండిట్లో గెలిచింది. రెండిట్లో గెలిస్తే ఫైనల్గా ఏం చూజ్ చేసుకుంది అంటే అమేథీ కాన్స్టిట్యున్సీ నుండి రిప్రజెంట్ చేసింది. అంటే వాళ్లకు సోనియా గాంధీ కుటుంబానికి గతంలో ఉన్నటువంటి అనుబంధం, ఆత్మీయత, కనెక్టివిటీ ఉత్తర భారతదేశంలోనే ఎక్కువ, దక్షిణ భారతదేశంలో తక్కువ. అయితే నాయకులకు ఎప్పుడు ఎట్లా ఉంటుంది అంటే చేంజ్ ఆఫ్ పీపుల్కి కూడా చేంజ్ కోరుకుంటుంటారు. ఇప్పుడు గతంలో రెండు సార్లు కేసీఆర్ గారు నాయకత్వాన్ని కోరుకున్నారు, ఇప్పుడు మూడోసారి కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరుకున్నారు. అదేవిధంగా గతంలో కూడా అమేథీ అనేది రాజీవ్ గాంధీ గారు ఉన్నటువంటి వాళ్ళ పెట్టని కోట అది. అటువంటి ప్రాంతంలో కూడా సోనియా గాంధీ గారు గెలిచిన తర్వాత కూడా మళ్ళీ కొన్ని సందర్భాల్లో వాళ్ళకు కొన్ని సర్వే ఫలితాలు కూడా చేదు అనుభవాలు వచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. ఆ క్రమంలోనే రాహుల్ గాంధీ గారు కూడా దక్షిణ భారతదేశం వచ్చి కేరళ నుండి పోటీ చేశారు. అంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అనేటువంటి ఏదైతే సామెత ఉందో అక్కడ నుండి వచ్చిందంటే ఇక్కడ తెలంగాణ కానివ్వండి, అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఇక్కడ మనకు ప్రధానంగా తెలుగు ప్రజలకి ఏంటి అంటే ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటుంది. కానీ దాన్ని దాన్ని సానుకూలంగా వీళ్ళు మలుచుకోవాలని అనుకుంటుండొచ్చు. అది రాజకీయ నేపథ్యం తప్పు కాదు. ప్రధానంగా వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఆమె పోటీ చేస్తా అంటే మరి టెలికాస్ట్ చేయొచ్చు కదా, ఆవిడ మెసేజ్ చేయొచ్చు కదా. అంటే ఇక్కడ వీళ్ళని కొంత కాంగ్రెస్ పార్టీలో కొంతమందిని ప్రజల్ని కొంత అగ్రెసివ్గా తయారు చేయడం కోసం, ఒక కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేయడం కోసం చేయాలి. నెక్స్ట్ సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం నుండి గెలిచిందా లేకపోతే ఇంకో రాష్ట్రం నుండి గెలిచిందా, షీ ఈజ్ నాట్ గోయింగ్ టు బికమ్ ఎనీ ప్రైమ్ మినిస్టర్. అబ్సల్యూట్లీ క్లియర్. ఏం జరుగుతుంది అంటే పరిస్థితి చెప్తుంది. ఇప్పుడు ఆమె ఇక్కడ వచ్చింది, ఓకే తెలంగాణకు కానుకగా ఇచ్చాం, ఒక గెలుపు ఇవ్వాలి అని అన్నారు. నిజంగా వాళ్ళకు అదే కనుక చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తొలి దశలోనే కంటెస్ట్ చేయాలి. పోనీ అప్పుడు సరైనటువంటి నాయకత్వం లేదు, కాన్ఫిడెన్స్ ఇచ్చి సోనియా గాంధీ గారు రండి మేము గెలిపిస్తామనేటువంటి నాయకత్వం వాళ్ళు కాన్ఫిడెన్స్ ఇవ్వలేదు. అలా రెండో దఫా కూడా జరిగింది. మూడో దఫా ఇప్పుడు ప్రజలు కొంత తీర్పు ఇచ్చారు కాబట్టి ఆ తీర్పును కొంత పాజిటివ్గా ఉంటుంది. ఆ పాజిటివ్గా ఉండేటువంటి క్రమంలో ఇక్కడ నుండి పోటీ చేయాలనేటువంటి ఆలోచన ఉంది. అంతే తప్ప ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమ, అభిమానం లేకపోతే ఆదరణ ఏమి ఉండదు. ఒకేలా నిజంగా తెలంగాణ వాళ్ళు ఇచ్చిన మాట వాస్తవం, పరిస్థితులు ఏవచ్చినా అంటే బై ఫోర్స్ఫుల్ అయిందా, 1200 మంది ఆత్మ బలిదానాల తర్వాత వచ్చిందా, ఏదొచ్చినా కూడా ఇచ్చిన మాట వాస్తవం. కేసీఆర్ గారు కూడా ఎన్నో అంటే శాసనసభ పక్షంలో కూడా సోనియా గాంధీ గారు ఇచ్చారు. అది ఎవరు అవునన్నా కాదన్నా అది నిజమని ఒప్పుకున్నాడు ఆయన. అంటే ఆ రోజు సోనియా గాంధీ గారు ఒక్కరే కాదు, అన్ని పార్టీలు, బీజేపీ పార్టీ కూడా సహకరించింది. అందులో భాగంగానే సుష్మా స్వరాజ్ గారిని కూడా మన తెలంగాణ చిన్నమ్మ అని అంటారు. అంటే ఆవిడ ఒక్కటికి ఇస్తే ఎమోషనల్గా ఉండడానికి మాత్రం కొంత కనెక్టివిటీ ఉంది. కానీ గెలిచినంత మాత్రం ఏం జరుగుతుంది అనేది పెద్ద తెలంగాణకు ఒరిగేది ఏం లేదు. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ అయిందనుకోండి, ఆ రాష్ట్రంలో నేను కంటెస్ట్ చేసినటువంటి, నేను గెలిచినటువంటి, ప్రాతినిధ్యం వహించినటువంటి రాష్ట్రాన్ని కొంత మెరుగుపరచాలన్నటువంటి ఆలోచన ఉంటుంది. సో అది పెద్దగా జరగకపోవచ్చు అనేది ఒకటి. నెక్స్ట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో అంటే దేశ రాజకీయాల్లో దేశం ఎమోషనల్ అనుకోండి, డివోషనల్ అనుకోండి, పరిస్థితులు అనుకోండి, శత్రువు ఉంటుంది. అంటే ప్రజలు కూడా ఒక గమ్మత్తు అయినటువంటి నిర్ణయం తీసుకుంటారు. అంటే ఒక గతంలో 2 దఫాలుగా రాహుల్ గాంధీ గారిని ప్రధాని అభ్యర్థిగా పెట్టినా కూడా ఎందుకు గెలవలేకపోయాడు అంటే ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఉన్న ఎక్స్పీరియన్స్, ఈయనకు ఉన్నటువంటి కొంత చైల్డిష్నెస్, ఈ రెండు కంపేర్ చేసినప్పుడు ప్రజలు ఎన్నుకోలేదు, అంటే తిరస్కరించారు. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో శత్రువు దుర్భిక్షం ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే ఈ జీడిపి అనుకోండి, లేకపోతే ఇంటర్నేషనల్ అఫైర్స్ అనుకోండి, లేకపోతే దేశంలో ఉన్నటువంటి ఎమోషనల్స్ అనుకోండి, ఇవన్నిటిని ఆలోచించినప్పుడు మళ్ళీ కూడా సోనియా గాంధీ గారు కొంత మెచ్యూరిటీ ఉంటుంది, ఆమెకు రాజకీయ అనుభవం ఉంటుంది, ప్రతి స్టేట్లో నాయకత్వం మీద పట్టు ఉంది. అటువంటి పరిస్థితులు కానీ ఆమె ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదు కాబట్టి ఆదరించిన పెద్దగా ఉపయోగం అయితే ఏముండదు. బట్ ఓకే, బీయింగ్ అనే పార్టీ వాళ్ళు ఒక బూస్టప్ కోసం వాళ్ళు రిప్రజెంట్ చేయమని అడగడం తప్పేం లేదు. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఒకేలా నిజంగా సోనియా గాంధీ గారు ఒక రాష్ట్రం నుండి రిప్రజెంట్ చేసి ఆ రాష్ట్రానికి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, ఆ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాల్ని ఇంకా వాళ్ళు మచ్చిక చేసుకోవాలి అని అనుకుంటే ఇంతకన్నా పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి. పక్కకున్న తమిళనాడు రాష్ట్రం ఉంది, మనకంటే ఎక్కువ సీట్లు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉంది,
ఉత్తరప్రదేశ్ ఉంది, లేకపోతే వెస్ట్ బెంగాల్ ఉంది. అక్కడ పార్లమెంట్ స్థానాలు చాలా ఎక్కువ మన కంపేరిటివ్. మన ఎన్ని 17, దీనికంటే డబుల్ త్రిబుల్ ఉన్నటువంటి రాష్ట్రాలు వేరే ఉన్నాయి. మరి ఆ రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తే ఆ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షలను మీరు బలోపేతం చేయాలని అనుకుంటే, మీరు అక్కడి నుండి కనుక నిజంగా మీ పార్టీకి ఎక్కువ సీట్లు రావాలి అని అనుకుంటే, అటువంటి ఎక్కువ పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నటువంటి రాష్ట్రం నుండి పోటీ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. రైట్. సో చారి గారు, పశుపతి గారు అన్నట్టు సరే, సోనియా గాంధీ గారు ఒకవేళ పోటీ చేసినా, తెలంగాణ నుంచి చేసినా కూడా దానివల్ల ఎక్స్ట్రాగా వచ్చే ఉపయోగం ఏంటి అనేది ఒక చర్చ